వైభవ్ జురేల్ ఊచకోతతో లక్నోపై రాజస్థాన్ సూపర్ విక్టరీ సాధించింది. గెలిచి నిలవాల్సిన మ్యాచ్లో జూలు విదిల్చింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ కు దగ్గరైంది ఆర్ఆర్ టీం. చివరి మ్యాచ్లోనూ విజయం సాధిస్తే 4వ జట్టుగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. లక్నో విధించిన 221 పరుగుల భారీ టార్గెట్ ని రాజస్థాన్ రాయల్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి తోడు ధ్రువ్ జురేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీ రోల్ ప్లే చేశారు. లక్నో బౌలర్లలో ఆకాష్ సింగ్, మొసిన్ ఖాన్ తలో వికెట్ తీశారు. అంతకుముందు లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. జోస్ ఇంగ్లీష్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరు తొలి వికెట్కు 109 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన పూరన్ ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. నెక్స్ట్ వచ్చిన కెప్టెన్ పంత్ పర్వాలేదనిపించాడు. లక్నో చివరి ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి 220 పరుగులకు పరిమితమైంది. రాజస్థాన్ బౌలర్లలో యశ్రాజ్ 2 వికెట్లు తీగా ఆర్చర్ 1 వికెట్ పడగొట్టాడు. భారీ టార్గెట్ చేజింగ్లో రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం కంటిన్యూ అయింది. పూనకం వచ్చినట్లుగా ఊగిపోతూ లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. జైస్వాల్ ఉన్నంతసేపు సైలెంట్గా ఉన్న వైభవ్ అతడు అవుట్ అయ్యాక ఆటను పూర్తిగా మార్చేశాడు. 9వ ఓవర్ నుంచి ఉతికి ఆరేయడం మొదలెట్టిన వైభవ్ దిగ్వేష్ రాఠీ వేసిన 13వ ఓవర్లో 6 4 కొట్టి 90లోకి అడుగుపెట్టాడు. ఇక మరో సెంచరీ ఖాయమనుకున్న దశలో మొసిన్ ఖాన్ 14వ ఓవర్ తొలి బంతికి రన్అట్ నుంచి తప్పించుకున్న వైభవ్ అదే ఓవర్ చివరి బంతికి క్యాచ్అవుట్గా వెనుదిరిగాడు. దీంతో 93 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్కు తెరపడినట్లయింది. ఈ విక్టరీతో 7 విజయాలతో 14 పాయింట్లు సాధించింది రాజస్థాన్. పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచిన ఈ టీం తమ చివరి మ్యాచ్లోనూ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా 4వ జట్టుగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. రాజస్థాన్ చివరి మ్యాచ్ను 24న ముంబై ఇండియన్స్తో తలపడుతుంది.